శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి జూన్ 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో ఎప్పుడు చోటు చేసుకోబోతున్నాయి అటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురబోయే శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారి రాశి చక్రం ప్రకారము 7వ రాశి అండి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ తులారాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుందండి. వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదన్నమాట. వీళ్ళకి ఒకవేళ డబ్బు అనేది అవసరమైనా కూడా ఏదో రకంగా చుట్టాల పరంగా కానీ ఏదో రకంగా వీళ్ళకి డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంతటి జాతకులను కూడా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఈ తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. ఈరోజు మీరు చాలా భావోద్వేగభరితమైన మూడులో ఉండే అవకాశం అయితే ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా నిరాశను రేకెత్తిస్తాయి, లేదా మీరు సంతోషకరమైన సమయాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. మీరు ఎవరికైనా ఫోన్ చేయవచ్చు, లేదా పాత స్నేహితుని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీ ప్రస్తుత సమస్యకు సంతృప్తికరమైన పరిష్కారం కనుగొనడానికి పాత కోపాన్ని మర్చిపోయి ఆలివ్ కొమ్మును విస్తరించాలని కూడా మీరు అనుకోవచ్చు. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా నీరసంగా అనిపించవచ్చు, కానీ గత కొన్ని రోజులుగా మీరు చేస్తున్న వేగవంతమైన పనికి ఇది సహజ ప్రతిచర్య. ముఖ్యంగా మీ కాలకండరాల్లో చిన్న నొప్పులు కూడా సంభవించవచ్చు, మరియు ఇవి కూడా అతిగా అలసిపోవడం వల్ల సంభవిస్తాయి. కాబట్టి మీ బలాన్ని తిరిగి పొందడానికి పుష్కలంగా విశ్రాంతి మరియు మంచి ఆహారంతో ఈ రోజును ప్రశాంతంగా గడపండి. ఈరోజు మీ ప్రేమ తాలూకు మీ భాగస్వామిని మరియు మీ సంబంధం యొక్క దిశను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే కొన్ని సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు. మీ భాగస్వామి గత కొన్ని రోజులుగా గందరగోళంగా మరియు విరుద్ధమైన సంకేతాలను పంపుతూ ఉండవచ్చు, కానీ ఈరోజు మీరు మీ ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ సంబంధాల భవిష్యత్తు స్వభావానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీ వృత్తి పనిలో సమస్య మరియు దానివల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి మీరు గతం నుండి నేర్చుకున్న కొన్ని పాఠాలను ఉపయోగించుకోగలుగుతారు. మీ ఆచరణాత్మక అనువర్తనము మరియు త్వరగా ఆలోచించే సామర్థ్యము మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి, మరియు కొత్త మరియు ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలు తెరుచుకోవచ్చు. ఫలితం లేకుండా మీరు ఈ అవకాశాన్ని అయితే వదులుకోకూడదు. ఈరోజు తమాషా పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈరోజు ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లుగా కొంత విచారం ఉండడం అవసరము. అలాగా ఉన్నప్పుడే మీరు సంతోష విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడును మార్చుకోండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు. ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు, తద్వారా కోపాన్ని పొందుతారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించడానికి పనులను ఈరోజు మీరు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో క్లిష్టదశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం కానున్నది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 3, సంపద 1, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 3, వృత్తి 5, వివాహితుల జీవితము 3. మరి తులారాశి వారికి జూన్ 4 గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి తులారాశి జాతక ఫలితాలు. తిరిగి రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.